మరో మహమ్మారి ప్రపంచంపై పంజా విసరటానికి సిద్ధమైంది. జాంబీ డీర్ డిసీజ్ శరవేగంగా వ్యాపిస్తోంది. మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. జాంబీ డీర్ డిసీజ్ అసలు పేరు క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందే. అమెరికాలోని జింకల్లో ఇది శరవేగంగా విస్తరిస్తోంది. జనవరి చివరి వారంలో 2 కేసులు వెలుగు చూడటంతో డిసీజ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింక, దుప్పి, కణుజు, జింకను పోలి ఉండే క్యారిబో జంతువులను పరీక్షించాలని అధికారులు ఆదేశించారు. ఈ డిసీజ్కు ప్రోటీన్లు మిస్ఫోల్డ్ అంటే ప్రోటీన్లు సరైన ఆకృతి సంతరించుకోకపోవటానికి ప్రియాన్స్ కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ డిసీజ్ సోకిన తర్వాత ప్రియాన్స్ కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ప్రయాణించి మెదడు కణజాలం అవయవాల్లోకి చొరబడి విచ్ఛిన్నం చేస్తుంది. ఇది సోకిన జింకలు చొంగ కార్చటం, తోలటం, ఉదాసీనంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకనే దీనికి జాంబీ డీర్ డిసీజ్ అని పేరు వచ్చింది. కెనడాలో మొదటి ఇది జింకల్లో కనిపించింది. అమెరికాలోని ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్లో తొలిసారి ఈ వ్యాధి బయటపడింది. అయితే ఇది నేరుగా మనుషులకు సోకుతుందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మానవులకి ఇది సోకే అవకాశాన్ని కొట్టిపడేయలేమని శాస్త్రవేత్తలు తెలిపారు.